This is our college, Viswakavi Vemana Government Degree College, Kottapeta, Dr. B.R. Ambedkar Komasema District, Andhra Pradesh. 2024-2025 విద్యా సంవత్సరంలో డిగ్రీ సెమిస్టర్ 2 ఎగ్జామ్స్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అందరూ తప్పనిసరిగా 2 months కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ సిఎస్పి ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేయాలి. 99% స్టూడెంట్స్ మొబైల్ ద్వారా సోషియో ఎకనామిక్ సర్వే మరియు సర్వే టాపిక్స్ అప్లోడ్ చేయాలి. కాబట్టి మొబైల్ ద్వారా ఎలా అప్లోడ్ చేయాలో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. స్టూడెంట్స్ మొబైల్ ఫోన్లో ఫస్ట్ గూగుల్ సెర్చ్లో APCCE online.in అని టైప్ చేయండి. టైప్ చేసి క్లిక్ చేస్తే మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. APCCE online.in వెల్కమ్ టు కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. థర్డ్ ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే మీకు లాస్ట్లో ఈ 4 ఆప్షన్స్ కనిపిస్తాయి. CC అడ్మిన్ లాగిన్, కాలేజ్ లాగిన్, ఫ్యాకల్టీ లాగిన్, స్టూడెంట్ లాగిన్. సో ప్రీవియస్ వీడియోలో ఫ్యాకల్టీ లాగిన్ గురించి డిస్కస్ చేసాం. ఫ్యాకల్టీ లాగిన్లో స్టూడెంట్స్ని ఎలా మ్యాపింగ్ చేయాలి, వాళ్ళకి టాస్క్ ఎలా అసైన్ చేయాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం. స్టూడెంట్ ప్రొఫైల్ ఎడిట్ చేయడం అన్నీ కూడా చేసాం. ఇప్పుడు స్టూడెంట్ లాగిన్లో క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టూడెంట్ OMDC నెంబర్ ఎంటర్ చేసి డిఫాల్ట్ పాస్వర్డ్ CCR మనకి ఇచ్చినటువంటి డిఫాల్ట్ పాస్వర్డ్ CCECSP@123. సో లాగిన్ అయిన తర్వాత పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు కాబట్టి డిఫాల్ట్ పాస్వర్డ్ యూజ్ చేయండి. OMDC నెంబర్ ఎంటర్ చేయండి. చేసి మీరు సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ డాష్ బోర్డ్ పైన 3 హారిజాంటల్ లైన్స్ ఉన్నాయి చూడండి. డ్రాప్ డౌన్ మెనూలో ఈ డ్రాప్ డౌన్ మెనూలో క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ ఆప్షన్స్ వస్తాయి. అడ్మిన్ ప్యానల్, డాష్ బోర్డ్, చేంజ్ పాస్వర్డ్, నో యువర్ మెంటార్, ఎడిట్ ప్రొఫైల్, సర్వే. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఫ్యాకల్టీ లాగిన్లో కంప్లీట్ చేశారు కాబట్టి మీరు చూసుకోవాల్సింది ఏంటంటే సర్వే మీద క్లిక్ చేయండి. సర్వే మీద క్లిక్ చేస్తే సర్వేలో ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ వస్తాయి చూడండి. సర్వే మీద సర్వే ఫామ్, సర్వే రెస్పాన్సెస్, సర్వే అనలిటిక్స్ అండ్ ప్రింట్ సర్వే ఫామ్. ఇక్కడ 4 ఆప్షన్లో ఫస్ట్ మీరు చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సర్వే ఫామ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు సర్వే మేనేజ్మెంట్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టూడెంట్కి సంబంధించిన సర్వే టాపిక్ స్వచ్ఛాంధ్ర. మనకు CCR ప్రొవైడ్ చేసినటువంటి 10 గైడింగ్ ప్రిన్సిపల్స్లో ఏదో ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి నా స్టూడెంట్స్ స్వచ్ఛాంధ్ర సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి మ్యాపింగ్ చేసాం కాబట్టి అక్కడ మీకు దానికి సంబంధించినటువంటి ఫామ్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. సోషియో ఎకనామిక్ సర్వే సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా ఇందులోనే ఉంటుంది కాబట్టి మీరు విడివిడిగా సోషియో ఎకనామిక్ సర్వే టాపిక్ డిఫరెంట్గా మీరు సర్వే చేయాల్సిన అవసరం లేదు. రెండు ఒకదానిలోనే ఉంటాయి కాబట్టి మీరు ఈ ఫామ్ ఫిల్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీకు నేమ్ ఆఫ్ ది అసెంబ్లీ అండ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఇక్కడ ఉన్నాయి చూడండి. డిఫాల్ట్గా మీకు ఇచ్చాపురం శ్రీకాకుళం అని ఇచ్చారు. అదేవిధంగా డిస్టింక్ట్ శ్రీకాకుళం అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ మీరు సైడ్ డ్రాప్ డౌన్ బాక్స్లో సెలెక్ట్ చేస్తే మీకు మీ కాంబినేషన్స్తో మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్లేస్కి సంబంధించి సపోజ్ కొత్తపేట, అమలాపురం కాంబినేషన్. సో డిస్టిక్, కోనసీమ డిస్టిక్, ఇలా మీకు సంబంధించినటువంటి మండల్, విలేజ్ ఇవన్నీ కూడా 1 by 1 ఫిల్ చేయండి. సంబంధించిన వార్డ్ నెంబరు, పంచాయతీ, స్ట్రీట్ నేమ్, హౌస్ ఇవన్నీ కూడా సంబంధించినటువంటి జనరల్గా వచ్చాయి కాబట్టి ఈ ఫస్ట్ ఇవన్నీ కూడా క్వశ్చన్స్ 1 by 1 అలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళండి. కేటగిరీ, రిలీజియన్, ఈ ఫామ్లో ఉండే క్వశ్చన్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత లాస్ట్లో సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఆ హౌస్ హోల్డ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా సబ్మిట్ అవుతుంది. ఈ డేటా అంతా కూడా ఫ్యాకల్టీ లాగిన్లో మెంటార్కి కనిపిస్తుంది. నెక్స్ట్ హౌస్కి వెళ్ళేటప్పుడు మీరు నెక్స్ట్ ఫామ్, కొత్త ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ క్వశ్చనీర్లో ఆన్సర్స్ ఫిల్ చేసేటప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉండేటువంటి ఆప్షన్నే సెలెక్ట్ చేసుకోవాలి. సొంతంగా మనం యాడ్ చేయడానికి ఏ అవకాశం ఉండదు కాబట్టి ఇక్కడ ఉండేటువంటి డ్రాప్ డౌన్ బాక్స్లో క్లిక్ చేస్తే మీకు డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. వాళ్ళకి రిలేటివ్గా ఉండేటువంటి వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డూ యూ ఓన్ అగ్రికల్చరల్ ల్యాండ్, మీకు సొంతంగా వ్యవసాయ భూములు ఏమైనా ఉన్నాయా అని అడిగితే ఇక్కడ ఉంటే ఎస్ అని రాస్తారు, లేకపోతే నో అని రాస్తారు. సో టైప్ ఆఫ్ హౌస్లో మీకు ఇక్కడ డ్రాప్ డౌన్లో 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో పక్కా హౌస్, సెమీ పక్కా హౌస్, కచ్చా హౌస్. అందులో రిలవెంట్గా ఉండే ఆన్సర్ ఒకటే సెలెక్ట్ చేసుకుంటే మీకు అక్కడ మీకు యాక్టివేట్ అవుతుంది. యాక్సెస్ టు డ్రింకింగ్ వాటర్లో ఒక డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. కొన్ని డైరెక్ట్గా ఇచ్చేస్తారు, కొన్ని డ్రాప్ డౌన్ బాక్స్లో ఉంటాయి. సో ఏదో ఒకటి సూటబుల్గా ఉండేది ట్యాప్ వాటర్, వెల్ వాటర్, బోర్, హ్యాండ్ పంప్, రివర్, పాండ్, మున్సిపల్ వాటర్. సో మీకు వాళ్ళు ఏదైతే ఆన్సర్ చెప్తున్నారో ఆ ఆన్సర్ టిక్ పెట్టుకొని చేస్తే మీకు యాక్టివేట్ అవుతుంది.
హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇన్ ద హౌస్ హోల్డ్. మీరు సర్వే చేసే ఇంట్లో హైయెస్ట్ ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి డేటా ఇక్కడ డ్రాప్ డౌన్లో సెలెక్ట్ చేసుకుంటే మీకు డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి. ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ, హయ్యర్ సెకండరీ, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టరేట్ ఎక్సెట్రా ఇలాంటివి ఉన్నాయి. వాటి రెలవెంట్గా ఉండే వాటిని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ యాక్టివేట్ అవుతుంది. క్వశ్చనైర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో సబ్మిట్ సర్వే మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేసినటువంటి సర్వే అన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ చూడడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి సర్వేలో 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ సర్వే ఫామ్ ఓపెన్ అయింది. ఈ సర్వే ఫామ్ మొత్తం కూడా క్వశ్చన్స్ అన్నీ ఫిల్ చేసి సబ్మిట్ చేసాం. నెక్స్ట్ సర్వే రెస్పాన్సెస్, మనం సబ్మిట్ చేసిన రెస్పాన్సెస్ కూడా చూసుకోవచ్చు. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. సర్వే రెస్పాన్సెస్. సర్వే రెస్పాన్స్ ఇక్కడ మనం ఏమీ సబ్మిట్ చేయలేదు కాబట్టి నో డేటా అవైలబుల్ ఇన్ దిస్ టేబుల్. సో ఒకవేళ మీరు సర్వే సబ్మిట్ చేస్తే ఇక్కడ మీకు నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఇలా డేటా వస్తుంది. సో అవన్నీ కూడా మనకి ఎక్స్పోర్ట్ టు ఎక్సెల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఎక్స్పోర్ట్ టు CSV. సో ఏ ఫార్మేట్ కావాలంటే ఆ ఫార్మేట్లో క్లిక్ చేస్తే మీకు ఎక్సెల్ షీట్ ఓపెన్ అవుతుంది. మీ ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఎక్స్పోర్ట్ టు ఎక్సెల్ కొట్టారనుకోండి, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఎక్సెల్ షీట్లో మీరు సబ్మిట్ చేసినటువంటి హౌసెస్, ఇప్పుడు 30 to 50 హౌసెస్ చేశారనుకోండి, వాటి డేటా మొత్తం కూడా మీకు ఎక్సెల్ షీట్లో వస్తుంది. దాన్ని ప్రింట్ తీసుకోవచ్చు. సర్వే మెనూలో ఫస్ట్ ఆప్షన్ కంప్లీట్ చేసాం. సర్వే ఫామ్ సబ్మిట్ చేసాం. సర్వే రెస్పాన్సెస్ చూసాం. థర్డ్ వన్ సర్వే అనలిటిక్స్. సర్వే అనలిటిక్స్ క్లిక్ చేస్తే మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. షో పై చార్ట్, బార్ చార్ట్, కాలమ్ చార్ట్, లైన్ చార్ట్. మీకు ఏ చార్ట్ అయితే కావాలో దాని మీద క్లిక్ చేసి దానికి సంబంధించినటువంటి డేటా క్వశ్చన్ వైజ్గా మీకు డేటా తయారవుతుంది. సో ఇక్కడ మీకు ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే లాస్ట్లో దీనికి సంబంధించిన గ్రాఫ్లు అన్నీ వస్తాయి. క్వశ్చన్ వైజ్ సపోజ్ మన 30 క్వశ్చన్స్ ఉన్నాయి. 30 క్వశ్చన్స్ సంబంధించి క్వశ్చన్ వైజ్గా మీకు గ్రాఫ్ తయారవుతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ చార్ట్. సో డౌన్లోడ్ చార్ట్ తీసుకుంటే దీనికి సంబంధించినటువంటి చార్ట్ డౌన్లోడ్ అవుతుంది. ఇవన్నీ కూడా మనం రిపోర్ట్ తయారు చేసేటప్పుడు యూజ్ అవుతుంది. సో లాస్ట్ వన్ ప్రింట్ సర్వే ఫామ్. వెరీ ఇంపార్టెంట్. క్లిక్ ఆన్ ప్రింట్ సర్వే ఫామ్. సో మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. సో సర్వే ఫామ్ సంబంధించినటువంటి విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రింట్ సర్వే ఫామ్ క్లిక్ చేస్తే మీకు ఈ సర్వే ఫాము ప్రింట్ తీసుకోవచ్చు. ఎందుకంటే సర్వే చేసేటప్పుడు కొన్ని ఏరియాల్లో మీకు నెట్ సరిగా పనిచేయదు కాబట్టి సో మీ ఫామ్ ప్రింట్ తీసుకొని ఆ ప్రింట్ మాన్యువల్గా మీరు క్వశ్చన్స్ అన్నీ కూడా టిక్ పెట్టుకొని సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత నెట్ పని చేసినటువంటి ఏరియాల్లో ఉండి మీరు దాన్ని అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి కొన్ని ఫామ్స్ ప్రింట్ తీసుకుంటే దా సర్వే ఫామ్ ఏదైతే ఉంటుందో ఆ ఫామ్ మొత్తం కూడా మీకు ప్రింట్ అవుతుంది. చూడండి, క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రింట్ అవుతాయి. ఫైనల్గా ఒకసారి మీ డాష్బోర్డ్ చెక్ చేసుకోండి. డాష్బోర్డ్ చెక్ చేసుకుంటే అందులో సర్వేస్ కంప్లీటెడ్ 0. అసలు ఏమి సర్వే చేయలేదు కాబట్టి ఇక్కడ 0 వస్తుంది. సో మీరు సపోజ్ ఫస్ట్ డే వన్ మీరు 5 హౌసెస్ కంప్లీట్ చేశారనుకోండి, ఇక్కడ సర్వేస్ కంప్లీటెడ్ 5 అని వస్తుంది. డే 2 5 కంప్లీట్ చేశారనుకోండి, ఇక్కడ సర్వేస్ కంప్లీటెడ్ 10 అని వస్తుంది. సో ఇక్కడ సర్వేస్ డన్ టుడే. సో ఏ రోజు అయితే ఎన్నైతే చేస్తారో అక్కడ ఇది డిస్ప్లే అవుతుంది. సపోజ్ డే 3 కంప్లీట్ చేశారనుకోండి, సో ఇక్కడ మీకు 3 డిస్ప్లే అవుతుంది. ఇక్కడ టోటల్గా మీకు 13 డిస్ప్లే అవుతుంది. 13 హౌసెస్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ మెంటార్. మీ సర్వేస్ కంప్లీట్ అయిన తర్వాత సబ్మిట్ చేస్తే అక్కడ మెంటార్ లాగిన్లో డిస్ప్లే అవుతుంది. సో సబ్మిట్ చేసినవన్నీ కూడా ఇక్కడ 13 సబ్మిట్ చేశారు కాబట్టి 13 అక్కడ డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిన తర్వాత మెంటార్ ఇక్కడ రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే ఇక్కడ డ్రాప్ డౌన్లో క్లిక్ చేస్తే అక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఎక్సలెంట్, గుడ్, పూర్, వెరీ పూర్, సాటిస్ఫాక్టరీ, నాట్ సాటిస్ఫాక్టరీ ఇలా ఉంటాయి. సో అందులో ఏదో ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చారనుకోండి, ఆ ఫీడ్బ్యాక్ని బట్టి మీరు యాక్టివ్గా వర్క్ చేయాల్సి వస్తుంది. నా యూట్యూబ్ ఛానల్లో CCEకి రిలేటెడ్గా ఉండే 15 వీడియోస్ అప్లోడ్ చేశాను. కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్, 2 months ఇంటర్న్షిప్, 6 months ఇంటర్న్షిప్, CCE జాబ్ పోర్టల్ వీడియోస్, యాప్షీ IIC రిజిస్ట్రేషన్స్, CEJP రిజిస్ట్రేషన్స్, ఇంటర్మీ పోర్టల్ వీడియోస్, OMDC రిజిస్ట్రేషన్స్ ఎక్సెట్రా. యూట్యూబ్లో డైరెక్ట్గా నా నేమ్ డాక్టర్ DCH పాపారావు టైప్ చేస్తే నా ఛానల్ వస్తుంది. ఒకసారి వీడియోస్ చెక్ చేసుకోండి. Grateful for each and every one of you who watched this video. Your time and feedback inspire me. Thank you one and all.